టైటిల్ ప్రకారంగా మాత్రం కలెక్షన్లు అయితే రాలేకపోవచ్చు. ఇది మాత్రం జనాలు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేయాల్సిందే. నాకు తెలిసి శేఖర్ కమ్ముల గారు, ప్రొడ్యూసర్ గారు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన ఫ్యాక్ట్ ఇది. 1 year తర్వాతనో 10 రోజుల తర్వాతనో జనాలు దీన్ని మంచి సినిమా అంటారు, వచ్చినప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయరు అని. సో అదే జరిగింది ఇప్పుడు కూడా. గుండెలకి హత్తుకుపోయే సినిమా. అంటే డబ్బు మనిషిని ఎంత నీచానికి దిగజార్చేలా చేస్తుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మూవీకి. ఒక మంచి సోషల్ మెసేజ్. డబ్బున్న ప్రతి ఒక్కడు ఏం చెయ్యొచ్చు, ఎన్ని చేయొచ్చు జనాలకి, అలానే జనాలు కూడా ఎలా ఉండొచ్చు అనేదాని ఒక చిన్న ఎగ్జాంపుల్. నాగార్జున గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఎ క్యారెక్టర్. అంటే మీరు ఒక స్టార్ రేంజ్, అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, టాలీవుడ్ 4 pillars లో ఒకలైన హీరో ఇలాంటి క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్. సో ఇలాంటి క్యారెక్టర్స్ ఇంకా నాగార్జున గారు చేయాలి. ఆయన ఎప్పటికీ టాలీవుడ్కి కింగే, మాకు ఎప్పటికీ ఆయన కింగే. ధనుష్ ఏం చెప్పలేము ఇంకా ఆయన గురించి. ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన పర్ఫార్మెన్స్ ప్రతి సినిమాకి ప్రాణం పెట్టేస్తున్నారు సినిమాకి. అంటే ఒక బిచ్చగాడిలాగా ఆయన రేంజ్ హీరో చేయడం అనేది మాటలు కాదు. అండ్ శేఖర కమ్ముల గారు ఆయన్ని కానీ, నాగార్జున గారిని కానీ, రష్మి గారిని కానీ మనకి ఆ సినిమా ప్రపంచంలో చూపించిన పద్ధతి మాత్రం ఇట్ వాజ్ వెరీ అమేజింగ్. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. బట్ కమర్షియల్ సక్సెస్ మాత్రం అస్సలు రాదు. రేటింగ్ అయితే 3.5 వరకు ఇస్తా. డిఫరెంట్ మార్కింగ్ బీజం బాగా చేశారు. మూవీ బాగుంది సార్. ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్ అండ్ నాగ్ సార్, వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందున్నట్లేరు. హీ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. బాగుంది. దేవి గారు బాగా చేస్తారు. గుడ్. ఎవ్రీవన్ లైక్ యాక్టెడ్ దేర్ ఓన్. అట్లని కాదండి, శేఖర్ కమ్ముల గారు ఇంతకుముందు చేశారా, ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే శేఖర్ చేసినట్లేదు, ఇట్స్ లైక్ గౌతమ్ సార్ రేంజ్ ఉంది. థ్యాంక్ యూ. ఫుల్ లెంత్ లో మళ్ళీ ఒక సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. సినిమా చాలా బాగుంది. నాగార్జున ధనుష్ కాంబినేషన్ సీన్స్ కన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఎమోషన్స్ అయితే ఇంకా చాలా బాగున్నాయి. మోర్ ఓవర్ సినిమా అయితే వీళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న ఒక ఫుల్ లెంత్ రోల్స్ లో సినిమా అనేది ఒక ఫుల్ లెంత్ లో ఒక బెస్ట్ మూవీగా మళ్ళీ ప్రూవ్ చేస్తుంది. నో ల్యాక్స్, ఫుల్ లెంత్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు మూవీని. డిఎస్పీ గివ్ ఎ గుడ్ రోల్. లైక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎంలో అయితే లాస్ట్ వరకు డిఎస్పీ ఒక ఊపేశాడు. ఇంతకుముందు వచ్చిన మూవీస్కి ఈ మూవీకి డిఫరెన్స్ ఉంటుంది. ఇదంతా చాలా బాగుంది. మొత్తం స్టోరీ బాగా నచ్చింది. శేఖర్ కమ్ముల గారి టేకింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది. బిగ్ స్కేల్ ఫిల్మ్ ఇది. ఓకే, ధనుష్ గారు క్యారెక్టర్ అయితే ఇది ఎక్స్ట్రాడినరీ. కుబేరుడు అంటే ఇట్స్ ఏ న్యూ ప్లాట్ లైన్. సో బాగా తీసుకుని వెళ్ళారు. చాలా ఇక ఇంక్రెడిబుల్, అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. అలాగే నాగార్జున కూడా మూవీ రేటింగ్ అంటే ఇక 5/5, 10/10, ఇక 5 stars. ఓకే, ఇది స్లోగా జనాలకి వెళ్ళిపోతుంది. ఓకే, అదే అంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్గా విజిల్స్ వేసే ఇలాంటి సినిమా కాదు ఇది. అదే నాగార్జున క్యారెక్టరే అద్భుతంగా పర్ఫామ్ చేస్తారు. ఆయనకి పెద్ద కంబ్యాక్ ఫిల్మ్. వాళ్ళ నాగార్జున ఫ్యాన్స్ అందరూ కూడా ఒక హెడ్ లిఫ్ట్, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఫిల్మ్ ఇది. ఆయన ద వే ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్ యాజ్ యూజువల్ చాలా బాగా చేసింది. ఇంకా శేఖర్ కమ్ముల గారి మార్క్ ఫిల్మ్ ఇది. ఓకే, అని శేఖర్ కమ్ముల గారి కోసం చూడాలి. ఎక్స్ట్రాడినరీ ఉంది, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. ఇది డిఎస్పి గారు స్టైల్ కాకుండా ఇది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఎట్లా ఇవ్వాలో అలా ఇవ్వడం జరిగింది. అదిరిపోయింది. సినిమా చాలా బాగుంది. అందరు ఫ్యామిలీ మెంబర్ వచ్చి చూడొచ్చు, ఏం టెన్షన్ లేకుండా. అన్నీ ఉన్నాయి దీనిలో, పాటలు ఉన్నాయి, మ్యూజిక్ ఉంది, మంచి హీరోయిన్ నాగార్జున పర్ఫార్మెన్స్ ఉన్నారు. ఇంకా డిఎస్పి అన్నారు కానీ నాగార్జున ఒకటి 4వ హీరో డిఎస్పి అన్నాడు. కరెక్ట్, 4వ హీరో దేవిశ్రీ ప్రసాద్ సినిమాకి. సినిమాలో మీకు ఏం నచ్చింది ఓవరాల్గా అంటే డబ్బు విషయం చాలా ఉందండి. చెప్పండి, డబ్బు గురించి ఎలాగా మన పని మనం బిజీలో ఉంటాం. అసలు పైన ఏం జరుగుతుందో, వేల కోట్ల ఆశలున్న కరోడ్పతి ఎట్లా చేస్తుందో కొంచెం చూపించింది దీనిలో. బినామీ ఎట్లా ఉందో అవి చూపించింది. కానీ సినిమా అయితే మంచి ఉంది. ఎక్కడ మనకి బోర్ కానీ ఎక్కడ లాగ్ ఏం లే, ఎక్కడ లాగ్ అనిపించదు మనకు. ఆ స్టోరీ అనేది తీసుకెళ్తే మెల్లమెల్లగా క్యారెక్టర్ ప్రకారం మెల్లమెల్ల తీసుకెళ్ళాలి. ఇప్పుడు నీకు చెంప కొట్టిన
దాన్ని మనం కొట్టి నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, నీ బాధ కూడా చూపించాలి కదా. నేను కొట్టినా నీకు బాధ చూపించింది ఎమోషన్ కాడ కొంచెం టైం పడుతుంది కదా. ఇట్లా కొట్టంగా నువ్వు వెళ్ళిపోయి ఎమోషన్ చూపించాలి సినిమాలో. అదే బ్యాక్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లేపుతా ఉంది సినిమాని. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.